ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. మేదిని అంటే భూలోకములో, కసుగాయలు అంటే పండకుండా ఉన్న పచ్చికాయలు. లేతగా ఉండి పచ్చికాయలు కోయకూడదు. మనం చెట్టు చూడగానే జామ చెట్టు కానీ మామిడికాయలు కోసేస్తాం, చేతులు ఊరుకోవు, పిల్లలకైతే మరీని. అలా కోస్తే చెట్టు బాధపడుతుంది. కొంతకాలం ఉంటే చక్కగా పక్వానికి వచ్చాక కొయ్యాలి. చిలుకలు కూడా చూడండి, పండిన కాయలనే అవి తింటాయి, పచ్చికాయలు తినవు. పక్షులు కూడా చక్కగా తింటాయి కదా, అనవసరంగా మనం కోసి పారేయకూడదు. పక్షుల ఆహారం కూడా మనం పాడు చేసినట్టు అవుతుంది. అలాగే బంధుజనులు, దూరకుమి బంధుజనులు అంటే బంధుజనులని మనం నిందించకూడదు. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి మర్యాదలు చేయాలి, చక్కగా వాళ్ళతో మాట్లాడాలి. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చక్కగా మర్యాదలు చేస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తిట్టుకోకూడదు, అది చాలా తప్పు. మనం ఎంత మర్యాద చేసినా దేవుడు ఫలం ఇవ్వడు, వేస్ట్ అనమాట. వాళ్ళు వినటం లేదు కదా అని తిట్టుకోకూడదు బంధువులు వెళ్ళిపోయాక, చాలా తప్పు అనమాట అది. అలాగే యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపి పారిపోకూడదు. అర్జునుడు, మన భగవద్గీతలో చెప్పుకుంటున్నాం కదా, అర్జునుడు బంధుజనాన్ని, తాతల్ని, అందరినీ చూసి యుద్ధం చేయకుండా కూర్చుండిపోతే అందరూ గేలి చేసి నవ్వుతారు, పిరికివాళ్ళలాగా కూర్చుండిపోయాడని. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్తే అర్జునుడు యుద్ధం చేస్తాడు. అలా వెన్ను చూపి పారిపోకూడదు. అలాగే మేరకు మీ గురువులాజ్ఞ అంటే పెద్దలు గురువులతో సమానం. తల్లిదండ్రులు, తాతయ్యలు, మా అమ్మలు, ఇలాగ మన ఇరుగు పొరుగు పెద్దవాళ్ళు, స్కూల్లో టీచర్స్, ఇలా మనకన్నా పెద్దవాళ్ళు, అలాగే అక్కలు, అన్నయ్యలు, వాళ్ళు ఏదైనా చెప్తే చక్కగా మంచి మాటలే చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వినకుండా ప్రవర్తించకూడదు. అప్పుడు వాళ్ళకి ప్రేమ ఉండదు, కోపం వస్తుంది, మనం ఏమనుకుంటాం, బాధపడతాం. కాబట్టి పెద్దల ఆజ్ఞ మీరి ప్రవర్తించకూడదు. లేత పచ్చికాయలు కోయకూడదు, వచ్చిన బంధుజనాన్ని తిట్టకూడదు, వాళ్ళు వెళ్ళిపోయాక కూడా తిట్టకూడదు, యుద్ధములో వెన్ను చూపి పారిపోకూడదు. యుద్ధము అంటే మీరు పరీక్షలు జాగ్రత్తగా చదువుకుని ముందు నుంచి పాఠాలు వింటూ రాయాలి. అంతేగాని ర్యాంకులు తక్కువ వచ్చాయి, మార్కులు తక్కువ వచ్చాయని బాధపడి చదువే మానేయకూడదు. అలాగే గేమ్స్ కూడా అంతే. గేమ్స్లో ఓడిపోతున్నాం కదా నా గేమే ఆడకుండా ఉండకూడదు, గేమ్ నేర్చుకోవాలి, మనం కూడా వాళ్ళని ఓడించాలి. అదే అన్నమాట యుద్ధం అంటే. పెద్దల మాట కూడా వినాలి.